ఇన్నోసెంట్ చైల్డ్ నాన్నాళ్ళు 16 అంటే అలాగే చదువుతాడు. ఇంటికెళ్ళి నాన్నాళ్ళకు 20 అని చెప్పినామనుకోండి మనం. ఇంట్లో తల్లిదండ్రులు కాదు నాయనా నాన్నాళ్ళు 20 కాదు అని అన్నా కూడా, లేదు మా గురువుగారు అట్లాగే చెప్పారు. సో, దట్ ఈస్ రైట్ అని చెప్పేసి అంటాడు ఇన్నోసెంట్ చైల్డ్. సో, అట్లాగా గురువు మీద ఫోకస్ పెట్టండి. గురువు మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్‌గా మీ జీవితం నంబర్ వన్ అవుతది. మీరిప్పుడు ఈ గ్రౌండింగ్ సిస్టమ్ ఎందుకు చేస్తున్నారో అన్నది మీకు తెలియకపోవచ్చు. బట్ బిలీవ్ యువర్ గురు బ్లైండ్‌లీ. బ్లైండ్‌లీ అంటే ఒక ఇన్నోసెంట్ చైల్డ్ లాగా. మనకేమి తెలీదు. చిన్నప్పుడు మనకి ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు మనకేమైనా తెలుసా అండి? మనకేమీ తెలీదు. ఏ, బి, సి, డి ఎందుకు రుద్దుతున్నామో మనకు తెలీదు. ఆ, ఏలు ఎందుకు నేర్చుకుంటున్నామో తెలీదు. ఆ తర్వాత అక్షరాలు పొల్లిపోకుండా ఎలా రాయగలుగుతున్నాం? ఎంత స్పీడ్‌గా ఉన్నాం మనం. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో మన బ్రెయిన్ చాలా వర్కింగ్ అవుతుంది. ఏంటన్నది మనకి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగి చాలా ప్రాసెస్ ఉంటది. సో, ఆ ప్రాసెస్ అంతా మీకు నేనిప్పుడు చెప్పడం కాకపోవచ్చు. ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా అనిపించొచ్చు. బట్ నేను చెప్పినట్టు పాటించుకుంటే ఆటోమేటిక్‌గా మీ జీవితం మారుతది. 120 డేస్‌లో ఆటోమేటిక్‌గా మీ జీవితం మారుతది. సో, ఎయిత్‌ది అయింది. తర్వాత నైన్త్‌దొచ్చేసేటప్పటికి ఒక మీకు అదే ఇందాక నేను చెప్పాను గదా! ఒక డైమండ్‌ని మీరు ఈ ఈ సంవత్సరం ఒక డైమండ్ మీ చేతిలో ఉన్నది. ఒక 120 రోజులు పాటించండి. మీ జీవితం గ్యారంటీగా మారిపోద్ది. సో, ఈ జీవితం అనే డైమండ్ అంటే ఈ 2025 అనే డైమండ్ మీ చేతిలో ఉందిప్పుడు. నెక్స్ట్ అంటే కొన్ని రోజులు ఆల్రెడీ 4 నెలలు అయిపోయినాయి గదా! ఇంకా ఇంకేముంది అని అనుకోవద్దు. సారీ. ఇప్పుడు కూడా టైం ఉంది ఇంకా. ఆల్రెడీ కొంత టైం వేస్ట్ అయితే అయింది. ఇన్ని రోజులు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక ఈ క్షణం మాత్రం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దంటారు మా గురువుగారు. ఈ క్షణాన్ని చాలా ఎకనామికల్‌గా యూజ్ చేసుకోమంటారు. ఓకేనా? ఇంతకీ మా గురువుగారు ఎవరు అనుకుంటున్నారా? మాస్టర్ ఈకే గారు. మాస్టర్ ఈకే గారు తాలూకు శిష్యులమే మేమందరూను. మీకు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ నా ఆదర్శ ప్రపంచం. సమయం, వర్షాలు అంటే మీరిప్పుడు ఆహ్ ఏం జేయాలంటే, మీకు కొన్ని ముద్రలు నేర్పిస్తాను. కొంతమంది కొన్ని ప్రాణాయాలు నేర్పిస్తాను. ఒక ఆసనాలు నేర్పిస్తాను. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. అట్ ది సేమ్ టైమ్ మీరేం జేయాలంటే ఆహ్, నేనిచ్చిన హోంవర్క్ మీరలా చేయాలి. ఎందుకంటే, హోంవర్క్ ఎందుకు చేయమంటున్నానంటే, మీకు పాజిటివ్‌గా ఉండడం అలవాటవుద్ది. అంటే మీరేం చేయాలంటే, నా ఆదర్శ ప్రపంచం అంటే మై డ్రీమ్ వరల్డ్ అని జెప్పేసి మీరేం రాయాలంటే, అంతా ప్రెజెంట్ టెన్స్‌లో పాజిటివ్‌గా రాయాలి. అంటే నేను బాగున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నీ ఫైనాన్షియల్ హెల్త్ బాగుంది, నాకు మెంటల్ హెల్త్ బాగుంది. సో, నా భార్య పిల్లలు బాగున్నారు, నా తల్లిదండ్రులు బాగున్నారు, నా ఫ్యామిలీ అంతా బాగుంది. అట్లాగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. గొడవలు ఆడుకోవట్లేదని రాయొద్దు. ప్రపంచం అంతా గూడా కలిసిమెలిసి ఉంది అని రాసుకోండి. ఫస్టు మీ ఇంట్లోని స్టార్ట్ చేయండి. తర్వాత మీ ఊరు, తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ రాష్ట్రం, మీ దేశం అలా అంతా సస్యశ్యామలంగా పాడి పంటలతోట సమయానికి వర్షాలు పడుతున్నాయి అని జెప్పేసి రాసుకోండి. అంతా బాగుండాలని పాజిటివ్‌గా రాసుకోండి. ప్రెజెంట్ టెన్స్‌లో రాయండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇలా పడుతుంది. ఇలా జరుగుతుంది. హ్యాపీగా ఉన్నాం అని చెప్పి రాసుకోండి. ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా బాగుందని చెప్పి రాసుకోండి. పాజిటివ్‌నెస్ అనేది మీకు అవేర్‌నెస్ చాలా మీ డ్రీమ్ వరల్డ్ మీరు గ్యారంటీగా మీరు చూడగలుగుతారు. అది. అలాగే రాయండి. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో రాయండి. నెక్స్ట్ మీరు ఈరోజు ఈ పార్ట్ 3లో మీరు విన్నప్పుడు మీ క్లాస్‌లో మీకు ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? అంటే మీరు ఈటిల్ని ఆహ్, ఏంటంటారు దాన్ని? ఏం తెలుసుకున్నారు ఈరోజు? ఏం తెలుసుకున్నారు? మీకు మీ మీద ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా? ఆ ఇంపాక్ట్ ఏంటన్నది కూడా రాసుకోండి. తర్వాత అది పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్‌గా ఉండొచ్చు. కానీ రాసుకోండి. అది తెలియాలి మీకు. అబ్జర్వేషన్ ఉండాలి. మీకేంటంటే ఒక గుడ్ స్టూడెంట్ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటంటే మార్పులేమైనా జరుగుతున్నాయా? నేను ఇది చేయగలుగుతున్నానా? చేయలేకపోతున్నానా? ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను కదా! అందులో మీరు చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారా? అన్నది చూసుకోండి. తర్వాత ఆహ్, మీరు ఎస్కేప్ అయిన 5 బాధ్యతలుంటాయి. అంటే ఒక 5 సిట్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఎస్కేప్ ఫ్రమ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ బాధ్యతలు స్వీకరించకుండా ఒక 5 సందర్భాలు రాయండి. నిజంగా మీ జీవితంలో ఒక 5 సందర్భాలు ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు మీ రెస్పాన్సిబిలిటీస్‌ని నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఉండి ఉంటాయి. అవి దూరంగా వెళ్ళిపోయినవి ఏంటంటే ఉదాహరణకు నేను చెప్తాను. మా ఫాదర్ దగ్గర నేను డిగ్రీలో డబ్బులు సంపాదించేవాడిని. నేను పార్ట్ టైమ్ చేసేవాడిని. బట్ ఒక్కోసారి మా నాన్నగారిని అడిగేవాడిని డబ్బులు. అట్లాగా మన బాధ్యతలు మనం స్వీకరించుకోకుండా కొన్ని కొన్ని సార్లు మనం మిస్ అవుతుంటాం. ఒక్కోసారి మా అన్నయ్యని అడిగేవాడిని డబ్బులు. అట్లాగా మీ జీవితంలో ఒక 5 సందర్భాలు మీరు రాసుకోవడం వల్ల మీరు బాధ్యతను ఎలా స్వీకరించగలుగుతున్నారు? దాన్ని ఎలా స్వీకరించాలన్నది మీకు తెలుస్తది కాబట్టి అది కూడా చేయండి. సో, ఈ విషయం మీకంతా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ ట్రై చేయండి. మీకు అర్థమవుతది. ఒక నోట్స్ రాసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతది అంతే. అంతకు మించి ఏం లేదు. జై గురుదత్త, జై శ్రీరామ్.